ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ముందుగా వర్గంలోని జ్ఞాన సరస్వతి దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి కార్యకర్తలు, అభిమానులు, ఆలయ ప్రతినిధులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం తన అదృష్టమని పేర్కొన్నారు. అమ్మవారి దయతో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని, రాష్ట్రంలోని అమ్మాయిలందరూ చదువుల్లో బాగా రాణించాలని కవిత కోరుకున్నట్లు ఆమె తెలిపారు. सिद्ध्यर्थम मम सहकुटुंबस्य आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम मम महाकाली महालक्ष्मी समेत विद्या सरस्वती देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम मम राजद्वारे राजमुखे వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పం ఉంది. అది జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. కంచి స్వామి వారి ఆశీస్సులతోని కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా, శాస్త్రోక్తంగా, అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మన మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి అమ్మవారి పూజ, ఈ ఆలయం, దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా, అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ 1 గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.